హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న డేటాను అంటే ఫొటోస్ ను గానీ వీడియోస్ ను గానీ మీ ల్యాప్టాప్ లోకి ఎలా కాపీ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు కాపీ చేయాలి అనుకున్న స్మార్ట్ ఫోన్ ని దాని యొక్క డేటా కేబుల్ ను తీసుకోండి. ఈ డేటా కేబుల్ ను మీ స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేయండి. ఈ విధంగా కనెక్ట్ చేశాక ఈ డేటా కేబుల్ ను మీ ల్యాప్టాప్ కి ఉన్న యూఎస్బి పోర్ట్ కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన వెంటనే మీ స్మార్ట్ ఫోన్ లో ఈ విధంగా యూఎస్బి ఫర్ అని చూపిస్తుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ ఫైల్ ట్రాన్స్ఫర్ ఆండ్రాయిడ్ ఆటోపై ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ కి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఫోన్ ని పక్కన పెట్టండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీను ఓపెన్ చేయండి. ఇందులో మనం ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసిన స్మార్ట్ ఫోన్ యొక్క స్టోరేజ్ డ్రైవ్ రెడ్మీ నోట్ 11C అని చూపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇందులో మీ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ రెండు కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ అంటే ఫోన్ మెమరీ, ఎక్స్టర్నల్ మెమరీ అంటే మీరు మీ ఫోన్ లో వేసుకున్న మెమరీ కార్డ్. నేను తీసిన ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా ఫోన్ మెమరీలో సేవ్ అయ్యేలా సెట్ చేసుకున్నాను కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్ ను ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మన ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్స్టాల్ అయి ఉన్న అప్లికేషన్స్ యొక్క ఫోల్డర్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం మన స్మార్ట్ ఫోన్ తో తీసిన ఫొటోస్, వీడియోస్ ను ల్యాప్టాప్ లోకి సెండ్ చేద్దాం. స్మార్ట్ ఫోన్ లో కెమెరా యాప్ తో తీసిన ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా DCIM అనే ఫోల్డర్ లో సేవ్ అవుతాయి కాబట్టి DCIM అనే ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా కొన్ని ఫోల్డర్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో కెమెరా అనే ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. ఈ విధంగా మనం తీసిన ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ఫొటోస్ ని ల్యాప్టాప్ లోకి కాపీ చేద్దాం. ముందుగా ల్యాప్టాప్ లో డెస్క్టాప్ మీద ఒక న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుందాం. ఈ ఫోల్డర్ కి ఒక నేమ్ అయితే ఇవ్వండి. నేనైతే మై ఫోన్ డేటాని ఒక నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. ఈ విండోస్ రెండింటినీ కూడా ఇలా పక్క పక్కన ఉండేలా పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుని టచ్ ప్యాడ్ లో లెఫ్ట్ బటన్ ని నొక్కి పట్టుకుని పక్కనున్న మై ఫోన్ డేటా ఫోల్డర్ లో డ్రాగ్ చేసి వదిలేయండి. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అంటారు. ఈ విధంగా ల్యాప్టాప్ లోకి కాపీ చేయాలనుకున్న ఫొటోస్ ను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కాపీ చేసుకోవచ్చు. టచ్ ప్యాడ్ లో రైట్ బటన్ క్లిక్ చేస్తే కాపీ, పేస్ట్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ కాపీ పేస్ట్ ని యూజ్ చేసి కూడా మన ఫొటోస్ ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను. మీరు కాపీ చేయాలనుకున్న ఫోటోను సెలెక్ట్ చేయండి. టచ్ ప్యాడ్ లో రైట్ బటన్ ను క్లిక్ చేయండి. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఉన్న కాపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాపీ అవుతుంది. ఇప్పుడు ల్యాప్టాప్ లో క్రియేట్ చేసిన ఫోల్డర్ లో ఎంప్టీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేయండి. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో లాస్ట్ లో ఉన్న పేస్ట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పేస్ట్ అవుతుంది. ఈ విధంగా మనకు కావలసిన ఫైల్స్ ను సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ ఆప్షన్ ద్వారా మనకి కావలసిన లొకేషన్ లో కాపీ చేసుకోవచ్చు. ఇలా సింగిల్ గా కాకుండా మనకు కావలసిన ఫొటోస్ ను సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయాలి అనుకుంటే కీబోర్డ్ లో కంట్రోల్ కీను ప్రెస్ చేసి పట్టుకొని మీకు కావలసిన ఫొటోస్ పై మౌస్ పాయింటర్ పెట్టి క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్షన్ కంప్లీట్ అయ్యాక
కీబోర్డ్లో కంట్రోల్ కీ ప్లస్ సిను ప్రెస్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా కాపీ అవుతాయి. ఇప్పుడు పక్కన క్రియేట్ చేసిన మై ఫోన్ డేటా అనే ఫోల్డర్లోకి వచ్చి ఎంటీ ప్లేస్లో మౌస్ పాయింటర్ని పెట్టి క్లిక్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ విను ప్రెస్ చేయండి. ఫొటోస్ అన్నీ కూడా పేస్ట్ అవుతాయి. మీరు కాపీ పేస్ట్ చేస్తున్న ఫైల్స్ అదే నేమ్తో మై ఫోన్ డేటా ఫోల్డర్లో ఆల్రెడీ ఉన్నాయి అని చూపిస్తుంది. సో ఉన్న ఫొటోస్ మనకి మళ్ళీ అవసరం లేదు కాబట్టి కింద కనిపిస్తున్న డూ దిస్ ఫర్ ది నెక్స్ట్ పై ఈ విధంగా క్లిక్ చేసి డోంట్ కాపీ పై క్లిక్ చేయండి. ఈ విధంగా కీబోర్డ్ లో షార్ట్ కట్ కీస్ ను ఉపయోగించి ఫైల్స్ ను కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కెమెరా ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా ఒకేసారి ల్యాప్టాప్ లోకి సెండ్ చేయాలి అనుకుంటే కెమెరా ఫోల్డర్ లోకి వచ్చి కీబోర్డ్ లో కంట్రోల్ ప్లస్ ఏను ప్రెస్ చేయండి. ఫైల్స్ అన్ని కూడా ఆల్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు కీబోర్డ్ లో కంట్రోల్ ప్లస్ సిను ప్రెస్ చేయండి. ఫైల్స్ అన్ని కూడా కాపీ అవుతాయి. ఇప్పుడు మీరు పేస్ట్ చేయాలి అనుకున్న మై ఫోన్ డేటా ఫోల్డర్ లోకి వచ్చి ఎంటీ ప్లేస్ లో క్లిక్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ ప్లస్ విను ప్రెస్ చేయండి. ఆల్రెడీ మనం కొన్ని ఫైల్స్ ను కాపీ పేస్ట్ చేసాం కాబట్టి సేమ్ నేమ్ తో ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి అని చూపిస్తుంది. ఆల్రెడీ ఉన్న ఫైల్స్ మనకి అవసరం లేదు కాబట్టి కింద కనిపిస్తున్న డూ దిస్ ఫర్ ది నెక్స్ట్ పక్కన ఉన్న బాక్స్ లో క్లిక్ చేయండి. డోంట్ కాపీ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఒకేసారి ల్యాప్టాప్ లోకి కాపీ చేసుకోవచ్చు. మీ ఫోన్లో ఉన్న కెమెరా అప్లికేషన్తో తీసిన ఫొటోస్ వీడియోస్ అనే కాదు, మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలాగే MP3 సాంగ్స్ కానీ కాల్ రికార్డింగ్స్ కానీ వాయిస్ రికార్డింగ్స్ కానీ వాట్సాప్లో ఎవరైనా పంపించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫేస్బుక్ మెసెంజర్ నుంచి పంపించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నింటినీ కూడా ఈ విధంగా కాపీ పేస్ట్ చేసుకొని ల్యాప్టాప్లో సెండ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్లోకి కాపీ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 21 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.